పప్పా ఏం చేస్తున్నావు మా వ్యూవర్స్ కి? ఇప్పుడు కునాఫా అనేది ఒక స్వీట్ తయారు చేస్తున్నాం. దాంట్లో కునాఫా స్వీట్ లో కొంచెం ఆనియన్స్ టొమాటోస్ ఆనియన్ టొమాటోస్ కూడా ఫైన్ వేసాను. లాస్ట్ స్వీట్ సూపర్. ఇగ్నోర్. హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. మా పప్ప అంటే మా పెద్దనాన్న అనమాట. మేము పప్ప అంటాము. తను కునాఫా స్వీట్, ఇది మిడిల్ ఈస్టర్న్ స్పెషల్ స్వీట్ అనమాట. ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఎక్కడో నేర్చుకుని 2-3 టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చేసి తినిపించాడంట. వాళ్ళందరికీ ఫుల్ నచ్చిందన్నారు. సో ఇంట్లో వాళ్ళకి కూడా చేసి తినిపిద్దామని చేస్తుంటే నేను పనిలో పని వీడియో తీసుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సేవ్. ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది, ఫ్రైడ్ సేవ్ అని చెప్పేసి. కునాఫా సేవ్ అని కూడా అంటారు. సో అది తెచ్చుకోవాలి. దాంతోపాటు మిల్క్ మేడ్, కస్టర్డ్ ని పాలల్లో వేసి మిక్స్ చేసుకొని తయారు చేసి పెట్టుకున్న మిల్క్, కొన్ని నట్స్ అంటే మేము కాజు ఇంకా పిస్తా తీసుకున్నాము. పిస్తా కంపల్సరీ, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో పిస్తా ఎక్కువ తింటారు. వాళ్ళ ప్రతి డిష్ లో అది పక్కా ఉంటది. అండ్ కొంచెం షుగర్. అంతే. చేస్తున్నావు పాప? ఇప్పుడు నేను షుగర్ గ్రైండ్ చేసుకుని షుగర్ పౌడర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్లు షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఆ నెయ్యి చూసారా? మేము కంట్రీ డిలైట్ నెయ్యి అని చెప్పి తెచ్చుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ టైం తెచ్చుకున్నాము. అదేందో వైట్ కలర్ లో ఉంది అండ్ అస్సలు స్మెల్లే లేదు. యూజువల్ గా నెయ్యి ఎల్లో కలర్ లో ఉంటుంది కదా, ఇది వైట్ కలర్ లో ఎందుకుందో మాకు అర్థం కావట్లేదు. అండ్ అసలు స్మెల్ ఎందుకు రావట్లేదు? అసలు నిజంగా నెయ్యేనా, ఫేకా, ఒరిజినలా అని డౌట్ వస్తుంది. మీ ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి. కునాఫాలో నెయ్యి ఇంకా పౌడర్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని, అంటే మనం ఏ గిన్నెతో స్టవ్ మీద పెట్టబోతున్నామో కొంచెం మందపాటి గిన్నె, లైక్ దిబ్బ రొట్టికి ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ గిన్నె, బూర్లి ముక్కులు లాంటిది తీసుకోవాలి. దానికి ఫస్ట్ ఫుల్గా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న కునాఫా సేవ్ ఏదైతే ఉందో అది మనం దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ కునాఫా సేవ్ సపరేట్ అవ్వకుండా గట్టిగా ఉండేలాగా ఇంటాక్ట్ ఉండాలి. అట్లా ప్రెస్ చేసుకోవాలి దగ్గరగా. ఇది మనము మొత్తం ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్, దాన్ని సిరప్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్ షుగర్లో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి తీగపాకం వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నావు పప్ప ఈ రెసిపీ? నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక ఆవిడ చేసింది, ఆవిడతో చూసి చేసుకున్నాను. తర్వాత ఇది మళ్ళీ వీడియోలో కూడా వచ్చింది యాక్చువల్గా. దాన్ని ఇంకా సరేని నేను ట్రై చేశాను అనమాట. అది ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత దీన్ని కాస్త లో స్లిమ్ లో స్టార్ట్ చేయాలన్నమాట. వేయించిన తర్వాత ఇది కూడా కాస్త మనం కావాలంటే పక్కన పెట్టేసుకొని దీన్ని చేసేసుకోవచ్చు. చిన్నగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. తిన్నాను కునాఫా కానీ ఎలా చేస్తారో ఇక్కడ ఉంటుంది కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ అన్నమాట. ఇది యాక్చువల్ కావాలి. జస్ట్ దీన్ని ఒక స్పూన్ తోటి మనం దాంట్లో వేసుకోవాలి. ఎంత పాలల్లో ఎంత కస్టర్డ్ వేసావు? ఒక కప్పు పాలలో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి దాన్ని ఒక కాస్త గట్టిగా అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట. ఈ కస్టర్డ్ని దీని మీద ఇలా పరిచేయాలి కొంచెం. ఆ కునాఫా మీద ఒక లేయర్ కస్టర్డ్ వేసి కొంచెం థిక్ లేయరే వేసుకోవాలి. దాని మీద ఒక లేయర్ మనం కట్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దానిపైన ఇంకొక లేయర్ మనం ఆ మిగిలిన కునాఫా ఉంది కదా దాంతో కవర్ చేసుకోవాలి. బేసిక్ ఒక శాండ్విచ్ ఉంటది కదా ఆ టైప్ లో చేసుకోవాలి. చీజ్ వేస్తారు పాపా? వేస్తారు, బట్ ఆ టేస్ట్ ఇదైపోతుంది అనమాట వేడికి చీజ్. సో దీన్ని ఇలా చేసేసిన తర్వాత కాసేపు అలా ఉంచేసి అది కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. బ్రౌనిష్ అయిన తర్వాత ఈ మనం ఇక్కడ ఈ షుగర్ సిరప్ చేసి తయారు చేసి పెట్టుకుంటాము. ఇది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు చూసుకోవాలి. యాక్చువల్లీ నేను కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నా కదా, అందుకని మా పప్ప కొంచెం టెన్షన్ అయిపోయి చాలా కాన్షియస్ అయిపోతున్నాడు అనమాట. కూల్గా ఉండు అని చాలాసార్లు చెప్పాను, బట్ అయినా తనకి టెన్షన్ తగ్గట్లేదు. అంటే ఫస్ట్ టైం కదా, అందుకనే అంత టెన్షన్ అవుతున్నాడు. లోపలంతా కొంచెం కింద గట్టిగా అవుతుంది అనమాట. గట్టిగా అయినప్పుడు దీన్ని మనం ఒక స్పూన్ తోటి తిప్పేసుకోవాలి. యాక్చువల్గా చాలా టైం పడుతుంది. ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండి ప్రాసెస్ సింపుల్ అయినా కూడా కుకింగ్ టైం చాలా ఎక్కువ దీనికి. చాలా లో ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి, కింద లేయర్ మొత్తం బ్రౌన్ అయ్యేంత వరకు. ఫస్ట్ ఇది చేయాలంటే కావాల్సింది అన్నిటికన్నా ఏంటో తెలుసా? స్కూల్ కు ఉప్మా తీసుకెళ్ళిన తర్వాత డబ్బా షేప్ అయిపోతుంది. ఆ షేప్ లో జబ్బల్ రాజ్ మావాడు జిమ్ కి వెళ్తున్నాడు అనమాట. మసిల్స్ చూసా ఎంత టైట్ గా ఉన్నాయో. ఇదంతా కునాఫా తిన్నాం. కస్టర్డ్ ఎప్పుడు వేయాలి? వేసాడు.
మరి అంత కస్టర్డ్ ఇంకా కొంచెం వేసావా తర్వాత వేయాలా అది అయిపోయింది చాలా. ఆహా అది దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. ఇగో కస్టర్డ్ కూడా తయారు చేయడమేనా కొన్ని తీసుకొచ్చారా అది తయారు చేశాను ఇంట్లో. తయారు చేసావా ఇక్కడ ఇంత కునాఫా ఉంది. దీంతో వీడియో తీసుకురావు మంచి ఎస్థెటిక్ ప్యాకింగ్ ఉండాలి లేదు పాలిథిన్ వాడు మరి షాప్ వాడు ఇలానే ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని గ్లాస్ ప్లేట్ లో తీసుకొచ్చి ఎస్థెటిక్ మరి అంతే మరి ఆలుగడ్డలు కూడా కవర్ లోనే ఇస్తారు కానీ నీకు నగెట్స్ ఇచ్చేటప్పుడు ఫ్రై చేసి ప్లేటింగ్ చేసి ఇస్తారు. నువ్వు ఆఖర్లేదు అంత అంత మనం రెసిపీ చూపించడం ఇంపార్టెంట్. ఎలా చూపిస్తున్నావు అనేది అవసరం లేదు. అలా ఉంటది. లివ్ లైఫ్ విత్ స్ట్రాప్స్. ఐ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ విత్ స్ట్రాప్స్. స్ట్రాప్స్ కట్ చే పప్ప పోనీ. ఏం కాదు, ఏం కాదు. కట్ అంటే కట్ కాదు, సౌండ్ తగ్గించమని నా ఉద్దేశం. సైలెంట్ లో పెట్టమని సైలెంట్ లో సౌండ్ పెట్టమని. తగ్గించమనేది. ఎగ్జాక్ట్లీ. యుఎస్ లో అలా అంటారు. బోత్ ఆర్ నాట్. నువ్వు దెబ్బలు తింటావు నాతోటి అప్పడం అమ్ముతావు. కింద లేయర్ అట్ట బ్రౌనిష్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కునాఫాని ప్లేట్లో వేసుకున్నాము. అంత ఎసటిక్గా పడలేదు, మధ్యలో క్రాక్ వచ్చింది, బట్ పర్లేదు, మేమేగా తినేది. మనం తీసుకున్న సిరప్ ఉంది కదా, అక్కడ చూపించక్క సిరప్. ఈ సిరప్ ని ఇలా చుట్టూ వేసి కండెన్స్డ్ మిల్క్ ఎప్పుడు వేస్తావా అని నేను వెయిట్ చేస్తున్నా. ఇదేనా? దట్స్ ఆల్. మరి ఈ మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ అవసరం లేదు, యాక్చువల్లీ కలిపేసాను దాంట్లో. ఇందులో చెప్పాలి కదా. సారీ ఇందులో ఏమైనా కలిపా మళ్ళీ చెప్పు. కస్టర్డ్ లో మీ పాలు, కొంచెం మిల్క్ మేడ్, షుగర్ పౌడర్ వేసేసి కలిపేయడం అంతే. చూసావా చింటూ ఎంత పెద్ద బ్లండర్ జరిగిపోయిందో. కునాఫా సూపర్ రెడీ. సో వేడి వేడి కునాఫా రెడీ. ఇది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు ఇది ఇంట్లో అందరికి మీరు తయారు చేయకుండా అంటే వేరే వాళ్ళే కదా చేయాల్సింది. నువ్వు చేయలేదు కదా ఇది. నేను చేసింది వాళ్ళు తినలేరు కదా, కొంచెం వాడు అంటే నాకు నువ్వు తెలిసి చేసింది నువ్వు తినలేవు. ఇదిగో వేడి ఉంటుంది జాగ్రత్త. ఇవే తగ్గించుకోవచ్చు. నాకు వేడి అంత వేడి తినలేను. నేను చేసింది నేను తినగలుగుతాను, నేను చాలా బాగా చేస్తాను. వీడి మాటలు విన్నారంటే మీరు కూడా వీడి మొహం లాగా కన్నాలు వేసుకుని బతకాలి. సో నేను చేసింది నేను తినగలుగుతాను. నేను చేయలే, మర్చిపోతున్నావు, నేను చేయలే, పప్ప చేశాడు. నేను చేశానంటే అది వేసి నాటకాలు ఆడదాం అనుకున్నాను. ఒకవేళ నేను చేస్తుంటే ఇలాగే తెలుసు. నేను చేస్తే అది ఎంత బాగున్నా బాగాలేదనే చెప్తాను, ఎందుకంటే బ్రతవు కాబట్టి. డొమెస్టిక్ వైలెన్స్ ఇంతసేపు పట్టుకోలేను. బాగున్నా అంటే రోజ్ ఎసెన్స్ వస్తుంది కదా. నేను తిన్నా కదా ఫస్ట్. బాగుందా అంటే కునాఫా సేవ్ లోనే రోజ్ ఎసెన్స్ ఉన్నట్టు. నువ్వు తింటావు ఏమే? ఫర్ మై సేక్ కొంచెం తినమ్మా. చికెన్ వేసాం మంచిగా. పప్పా అది రోజ్ ఫ్లేవర్ ఎలా వచ్చింది అంటే మనం యాక్చువల్ గా ఫ్రైడ్ సేమియా ఉంటుంది అనమాట, అది తీసుకుంటే దాని మూలన ఇలా రోజ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. బాగుంది. నేనేం చేయలేదు, నువ్వు ట్రై చేయి ఫస్ట్. ఇది బాగుందా బాగాలేదా? ఉందా? నేను చేయలే, పప్పా చేశాడు. తిను, నువ్వు తిని మా తమ్ముడు. అరే ఏంట్రా అది టేస్ట్ కొంచెం ఎక్కువ తినాలి. పట్టుకో. దీంతో తినుబ్బే. కెమెరా అటు ఉంది అన్న, ఇలా పెడతా. ఎక్స్ప్రెషన్ అలా కెమెరా చూపించు. ఏంటో అర్జెంట్ బాత్రూమ్ వస్తున్నట్టు. ఏంటది? బాగాలేదు. మా ఇంట్లో కొంతమందికి నచ్చింది, కొంతమందికి అస్సలు నచ్చలేదు. కొత్త డిషెస్ ట్రై చేయాలంటే చాలా మంది రిలక్టెంటే ఉంటారు కదా. మీకు ఇది నచ్చుతుందో లేదో తెలియాలంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. రోజ్ ఎసెన్స్ నచ్చని వాళ్ళు చూసుకొని కునాఫాస్ వేరే ఫ్లేవర్ది తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.